హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ శారీతో అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. సో ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి శారీ అండి. సో ఫుల్ శారీ వచ్చేసి ఇలాగే ఉంది. సో మనకి బార్డర్ కూడా చిన్న బార్డరే ఉందండి, పైన కింద. సో మనకి ఆప్షన్ అనేది మనల్ని డిజైన్ చేయమన్నారు. సో యాక్చువల్గా అయితే శారీ వాళ్ళకి నచ్చలేదండి, అందుకే దీనికి ఏదైనా డిజైన్ సెట్ చేసి అయితే మంచి గ్రాండ్ లుక్లో అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. సో నేనైతే ఇది ఇలా అయితే ట్రై చేశాను. సో ఈ డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నానండి. సో శారీకి ఆప్షన్ అనేది మనకే ఇచ్చినప్పుడు దానికి అయితే కరెక్ట్ డిజైన్తో అయితే మనం డ్రెస్ అయితే చేయాలి కదా. సో ఈ డిజైన్ అంటే మనకు బాడీకి అయితే హాఫ్, మనకి పైన నెక్ దగ్గర అయితే డిజైన్ వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే డ్రెస్ అయితే నీట్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే మనం డ్రెస్ కటింగ్ చేద్దామండి. ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ అండి. అలాగే కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసరికి పాలిస్టర్ది కానీ క్రేప్ది కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్తో అయితే డ్రెస్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఏ సైజు వరకైనా కూడా 15 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో 15 ఇంచెస్ బాడీ లెంత్, అలాగే ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసము పైన కింద జాయింటింగ్ కోసం అయితే కావాలి కదా. సో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్లీ అయితే 16 ఇంచెస్. ఇలా పైన కింద అయితే మనం లెంత్ అనేది చూసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. బోట్ నెక్ కోసం 15 ఇంచెస్ అంటే అందులో హాఫ్ అయితే తీసుకోవాలి. సో 7 ఇంచెస్ అంటే నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. షోల్డర్ దగ్గర 7 ఇంచెస్ అనేది తీసుకున్నప్పుడు హార్మ్ రౌండ్ దగ్గర కూడా మనం హార్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్గా 7 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ లెంత్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి, 7 ఇంచెస్. సో ఇక్కడ 7 ఇంచెస్ ఇలా ఎల్ షేప్లో అయితే మార్కింగ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి బ్యాక్ సైడ్ 1.5 ఇంచు, అలాగే ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఫ్రంట్ బ్యాక్ స్ట్రేట్ కటింగ్తోనే ఉంటుంది కాబట్టి ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకుంటే కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మనకి ఇక్కడ హార్మ్ రౌండ్ అనేది ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర నుంచి రౌండ్ తిరగాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఇలా రౌండ్ అనేది తిరగాలి. సో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకుందాము. నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. సో 4 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం పైన ఖర్చుతో కలిపి అయితే 4.5 తీసుకోవాలి. ఖర్చు తీసేసి అయితే 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత కింద ఒక 1 ఇంచు విడ్త్తో అయితే మళ్ళీ మనము డ్రాప్ నెక్ కానీ ఏదైనా డిజైన్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఒకసారి నెక్ కింద ఒక 1 ఇంచ్ అనేది వదిలేసి మనకి డ్రాప్ లెంత్ అంటే డీప్ ఎంత కావాలో అయితే అంత అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో నెక్ రౌండ్ కోసం అయితే 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ రౌండ్ కింద ఒక 1 ఇంచెస్ వదిలేసి కింద అయితే మళ్ళీ ఒక 5-6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షన్ అండి. మనకి డీప్ ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు. సో డ్రెస్సెస్కి అయితే మనకి ఎక్కువ లెంత్ అనేది తీసుకుంటే కింద స్ట్రిప్స్ అనేవి కనబడుతుంది కాబట్టి సో మరీ ఎక్కువ తీసుకోకుండా ఒక పైనుంచి అయితే ఒక 10 ఇంచెస్ వరకు అయితే మనము నెక్ లెంత్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా డ్రాప్ అయితే మార్కింగ్ చేశాను. ఇలా డాట్ కోసం వచ్చేసి షోల్డర్ మిడిల్లో అంటే మనకి బ్యాక్ సైడ్ ఇలా షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో అక్కడ నుంచి అయితే మనము ఆ లెంత్లో అయితే మనం తీసుకోవాలండి. ఇక్కడ వెస్ట్ లూజ్ అలాగే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి బాడీ ఫిట్టింగ్తో అయితే 29 ఇంచెస్ ఉందండి. సో 29 ఇంచెస్తో అయితే మనకి డ్రెస్ అయితే ఫిట్ అయిపోతుంది, బ్లౌజ్ లాగా అయితే వస్తుంది. సో మనకి పైనుంచి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి అంటే 29 ఇంచెస్ వెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికైతే ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అయితే 31 ఇంచెస్ అయితే వస్తుంది కదండి. ఆ 31 ఇంచెస్కి ఒక 1 ఇంచు డాట్ కోసము, అలాగే 2 ఇంచులు అయితే ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. సో మనము కొలతతో తీసుకున్నప్పుడు 21 ఇంచెస్ 29 ఇంచెస్ ఉంటే 29 ఇంచెస్కి మార్కింగ్ చేస్తే అయితే మనకి డ్రెస్ అయితే పట్టదండి, పైనుంచి వేసుకోవడానికి అయితే వీలు ఉండదు.
అలాగే చెస్ట్ లూజ్ కూడా 34.5 ఉంది. సో ఆ 34.5కి అయితే ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 36.5 అయితే వస్తుంది కదా. ఆ 36.5కి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచులు యాడ్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నడుము లూజ్ వచ్చేసి 31 అయితే ఉందండి. అంటే మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 31 ఇంచెస్ వచ్చింది. సో 31 ఇంచెస్కి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో 31/4 మార్కింగ్ 1/4 అయితే వస్తుంది. సో డాట్ కోసం అయితే 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 36.5 ఉంది కదా. సో దాన్ని 4 చేసుకుంటే అయితే 9 మీద ఒక గీత అయితే వస్తుంది. సో అక్కడ 9 ఇంచెస్కి ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డాట్ అయితే 1 ఇంచ్ అనేది ఇక్కడ మనము 1 ఇంచ్ పెట్టేసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. మనకి డాట్ లెంత్ వచ్చేసి ఒక 4.5 5 ఇంచెస్ అయితే మనకి నీట్గా అయితే ఉంటుంది. సో ఈ డాట్ మార్కింగ్ ఫ్రంట్ బ్యాక్ అయితే 2 ఈక్వల్గా అయితే ఉంటుందండి. సో మనకి డ్రెస్ అనేది కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటే అయితే మనకి కింద స్కర్ట్ జాయిన్ చేసినాక కిందికి ఇలా లాగినట్టు అయితే ఉంటుంది. సో అలా ఉండకూడదు అంటే ఇలా రౌండ్ షేప్ వచ్చేటైతే కటింగ్ చేసుకోవాలి. అంటే చివరికి ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో వచ్చేటైతే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇది అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. సో ఇక్కడ వరకు అయితే మనకి పక్కా మెజర్మెంట్స్తో అయితే చుట్టూ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో దీన్ని అయితే కటింగ్ చేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. సో ఫ్రంట్ పార్ట్కి కూడా స్ట్రైట్ కటింగ్తోనే తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 క్లోజ్ పార్టే అండి. మనకి డ్రెస్ అంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసము లోతు ఒకటి తీసుకుంటే మనకైతే సరిపోతుంది. సో ఈ లోతు ఒక్కటి డిఫరెన్స్ ఉంటుందండి మనకి ఫ్రంట్కి బ్యాక్కి, మిగిలిందంతా సేమే ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్కి మనము డ్రాప్ తీసుకున్న అంతా ఏమీ ఉండదు, తీసుకోకుండా అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ క్లోజ్ పార్ట్ అనేది అయితే చూసుకొని అయితే మనము క్లోజ్ పార్ట్ అయితే క్లోజ్ పార్ట్ సైడ్, ఓపెన్ పార్ట్ అయితే ఓపెన్ పార్ట్ సైడ్ అయితే కరెక్ట్గా క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. సో డ్రెస్సే కాబట్టి ఇలా స్ట్రైట్ కట్టే ఉంటుంది కదా. సో ఇలా మనకి స్ట్రైట్గా తీసుకుంటే ఇలా ఉంటుంది, క్రాస్గా అయితే ఇలా ఉంటుంది కదా. సో చుట్టూ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను కింద 2 లైన్స్ అయితే తీసుకున్నాను అనుకోకండి. సో స్ట్రైట్గా అయితే అలా వస్తుందండి. సో ఈ డిఫరెంట్ అయితే మనకి రౌండ్ షేప్లో అయితే వస్తుంది సైడ్కి. ఇక్కడ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. సో మనకి సేమ్ బ్లౌజ్కి అయితే లోతు ఎలా తీసుకుంటామో డ్రెస్కి కూడా అలాగే ఇక్కడ డాట్ కోసం అయితే 1 ఇంచ్ మార్కింగ్. ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ అండి, 4 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ 4 ఇంచెస్, నెక్ లెంత్ కూడా 4 ఇంచెసే. ఇలా సేమ్ 4 ఇంచెస్తో అయితే తీసేసుకొని ఇలా బాక్స్ తీసుకున్నాం కదా, బాక్స్ తీసుకొని నెక్ రౌండ్ కూడా తీసుకోవాలి. నెక్ రౌండ్ దగ్గర ఇలా 1 ఇంచ్ మనకి కార్నర్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకుంటే బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇది అండి. మనకి ఓన్లీ నెక్ దగ్గర మనకి పట్టు ఆపోజిట్ కాంబినేషన్లో అయితే తీసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్లో కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ కింద నెక్ దగ్గర నుంచి అయితే ఒక 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. సో 4 ఇంచెస్ అంటే ఇలా చంక రౌండ్ అనేది ఉంది కదా. సో ఆ చంక రౌండ్కి కిందిగా తీసుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా తీసుకోవచ్చు, వీ షేప్లో తీసుకోవచ్చు, రౌండ్ షేప్లో అనేది కూడా తీసుకోవచ్చు. అది అయితే మన చాయిస్ అండి. చంక రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనము ఎలాంటి షేప్లో అయినా కూడా డ్రెస్కి డిజైన్ అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఒకటి వీ షేపు, ఇలా స్ట్రైట్గా, ఇలా రౌండ్ షేప్లో అయితే ఇలా 3 షేప్లో ఏది అయినా కూడా ఇలా ఈ చంక రౌండ్కి స్ట్రైట్గా వచ్చేట్టు తీసుకుంటే మనకి డ్రెస్ నీట్ లుక్లో అయితే ఉంటుంది. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో అయితే తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇలా స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నాను. నెక్ దగ్గర నుంచి ఇలా కిందికి 4 ఇంచెస్ కానీ 4.5 కానీ అయితే పెట్టేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో 4 ఇంచెస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని
ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ ఇలా స్ట్రైట్గా, మరి స్ట్రైట్గా కాకుండా రౌండ్గా కాకుండా అయితే ఇలా చంక రౌండ్ దగ్గర మాత్రం కొంచెం రౌండ్ షేప్ వచ్చేట్టు, ఇక్కడ కింద మాత్రం ఇలా స్ట్రైట్గా వచ్చేట్టు అయితే ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా. సో దీన్ని అయితే కటింగ్ చేసేసుకున్నాము. చాలా ఈజీ మెథడ్ అండి. సో మనకి ఒక్కసారి పిక్ అనేది చూస్తే డ్రెస్ అయితే కటింగ్ చేయగలగాలి. సో మనకి ఉన్న కాన్ఫిడెన్స్తో అయితే మనము డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. సో ఎలాంటి డిజైన్, కొంతమంది కస్టమర్స్ అయితే కన్ఫ్యూజ్లో ఉండి డ్రెస్కి ఏ డిజైన్ సెట్ అవుతుందో అయితే తెలియక కన్ఫ్యూజ్లో ఉండి అయితే ఆప్షన్ అనేది మనకే ఇస్తారు కదా. సో అలాంటప్పుడు అయితే మనమే దానికి ఏది ఎలా మ్యాచ్ అవుతుందో అయితే డిజైన్ చేసి ఇస్తే సో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయండి. సో ఇక్కడ ఈ నెక్ దగ్గర అయితే ఇలా మనము పైన నెక్ మార్కింగ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వరకే అయితే ఇలా అయిపోయింది కదా. సో మనకి పైన నెక్ అనేది ఇప్పుడు దీనికి మళ్ళీ సెట్ అవ్వదండి, వేరే క్లాత్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఈ కిందిది అయితే మనకి కింది పార్ట్ అయితే పనికి వస్తుంది. సో ఈ పైన పార్ట్ అయితే దాన్ని జాయిన్ చేస్తే అయితే క్లాత్ తక్కువ అయిపోతుందండి. సో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా నెక్ కటింగ్ అలాగే డ్రాప్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడ వరకే వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ పైన పార్ట్కి మాత్రము దానికంటే ఒక 1 ఇంచు కింద డల్ లెంత్ అయితే ఎక్కువగా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలండి. ఫైనల్ షేప్ అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు అయితే కింద స్కర్ట్ పార్ట్ కోసం అయితే కటింగ్ చేసేసుకుందాము. సో ఇది అయితే మనకి బాడీ పార్ట్ కోసం పళ్ళు తీసి పెట్టేశానండి. ఇది వచ్చేసి శారీ కదా. సో శారీలో వచ్చేసి మనకి బాడీ పార్ట్లో హాఫ్ వచ్చేసి పళ్ళుకి వస్తుంది, మిగిలిన హాఫ్ అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ పీస్ వేయండి. ఇలా మనకి బ్లౌజ్ పీస్ అనేది ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే శారీ పీస్ అది పళ్ళు పీస్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఉన్న పైన బాడీకి కావాలి కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ పీస్ తీసుకుంటున్నాను. సో మనకి ఫ్రంట్ కింద కూడా సేమ్ శారీ పీసే వస్తుంది కదా. సో ఇక్కడ వరకే అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాము. మనకి సరిపోయేంత క్లాత్ అయితే చూసుకొని తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ కటింగ్ చేసుకుంటే అయితే మనకి స్కర్ట్కి అయితే క్లాత్ తక్కువ అయిపోతుంది కదా. సో మనకి కుచ్చులు కాబట్టి ఎంత క్లాత్ ఉంటే గేరా అనేది అంత ఎక్కువగా అయితే వస్తుంది. సో ఒక పీస్ అయితే బ్యాక్ పార్ట్కి, ఇంకొక పీస్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్కి. సో సేమ్ కింది పార్ట్కి మాత్రమే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీనికంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే అదైతే పక్కన పెట్టేశానండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా పైన పార్ట్ కోసం అంటే నెక్ పీస్ కోసం అయితే కావాలి కదా. సో ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఎలా ఉందో కరెక్ట్గా అయితే చూసుకోవాలండి. సో ఇలా నెక్ పీస్కి ఎంత సరిపోతుందో అయితే అంతే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా దీనంతా అయితే కటింగ్ చేసుకోకూడదండి. దీనికి మనము మళ్ళీ జాయింటింగ్ చేసే వరకు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఫ్రంట్ లెంత్ అయితే తగ్గిపోతుంది. సో ఎగ్జాక్ట్గా దీనంతే కటింగ్ చేసుకోకుండా మళ్ళీ వేరే పీస్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో కింద లెంత్ మాత్రమే పెంచాలి. హామ్ రౌండ్ నెక్ రౌండ్ అయితే నెక్ డీప్ అయితే అంతే ఉంటుంది. ఇలా మళ్ళీ వేరే క్లాత్ అయితే తీసుకోవాలండి. వేరే క్లాత్ తీసుకొని మనం ఇంతకుముందు తీసుకున్న ఈ నెక్ సైజుకి తగ్గట్టు అయితే మళ్ళీ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ ఈ రౌండ్ అయితే ఉంది కదండి. సో దానికంటే ఒక 1 ఇంచ్ అయితే ఇలా 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 1 ఇంచ్ అయితే ఇలా కరెక్ట్గా 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటూ చుట్టూరా ఓన్లీ ఈ హార్మ్ రౌండ్ వరకు మాత్రమే ఇక్కడ వరకే అయితే తీసుకోవాలండి. మళ్ళీ మనకి సైడ్ అయితే ఏం అవసరం లేదు. సో ఇలా కింద అయితే తీసుకున్నాం కదా, పైన కూడా సేమ్ ఎంత ఉందో అంతకే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కింది వరకు అయితే ఇలా కట్ చేశాను. సో ఇక్కడ హార్మ్ రౌండ్కి అలాగే నెక్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడైతే అది అవసరం లేదండి. సో ఇది అయితే ఇప్పుడు మనకి మళ్ళీ కావాల్సిన పీస్. సో ఇది అయితే సేమ్ కటింగ్ చేసేసుకొని మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఈ లైనింగ్ని అయితే ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే చుట్టూరు ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఉండేట్టు అయితే చూసుకొని కటింగ్ చేసుకోవాలండి. సో ఇలా ఎక్కువ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచుకొని కటింగ్ చేసుకుంటే అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన అంటే కింది క్లాత్ పైన అయితే పళ్ళు అయితే ఇలా వేసుకొని డిజైన్ చేసుకోవాలి. సో కింద చిన్నగా పోట్లీ బటన్స్ కానీ ఏదైనా డిజైన్ కానీ అయితే చేసుకోవచ్చండి. సో ఫైనల్లీ అయితే ఇలా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ అండి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. లైనింగ్ని సైడ్కి జాయింటింగ్ పడుతుంది కాబట్టి ఇలా వన్ సైడ్ మనం ఫోల్డింగ్ చేసుకుంటే అయితే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. 2 సైడ్స్ మాత్రమే జాయింటింగ్ అనేది ఉంటుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. సో 11 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచు, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ హ్యాండ్ లూజు ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసము. హార్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. సో ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని మనం హార్మ్ రౌండ్ హ్యాండ్ కర్వ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి హార్మ్ లూజ్కి అయితే ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. షోల్డర్ సైడ్ 1/4 ఇంచు, అలాగే ఆర్మ్ రౌండ్ సైడు కిందికి 1/4 ఇంచు, షోల్డర్ వైపు 1/4 ఇంచు పైకి, ఆర్మ్ రౌండ్ సైడ్ 1/4 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇలా రావాలి కాబట్టి పక్కా మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ లోతు మనకి ఇంతకుముందు మిడిల్ మార్కింగ్ ఉంది కదా, సో ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. సో మనకి ఇలా చేసుకుంటే హ్యాండ్ దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో హ్యాండ్స్కి కూడా ఇలా పళ్ళు పార్టునే మనము హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. సో కింద అయితే చిన్న బార్డర్ అయితే వచ్చిందండి, అదైతే హ్యాండ్కి ఉంటుంది. అలాగే మనకి జాయింటింగ్ అనేది పడకుండా సో మనకి ఎలా కన్వీనియంట్గా ఇది అయితే పళ్ళు పీసు మనకి ఎలా సెట్ అయితే అంటే అలా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బార్డర్ అయితే ఇక్కడ కింద పైన బార్డర్ ఉంది కదండి, మనకి పళ్ళుకి ఉన్న డిజైన్ కూడా హ్యాండ్కి కిందికి మీదికి కాకుండా కరెక్ట్ డిజైన్ వచ్చేట్టు అయితే చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటే అయితే నాకు బార్డర్ అనేది షోల్డర్ పైకి వచ్చేసింది. సో ఇలా మనకి ఇలా ఉన్నా కూడా నీట్గానే ఉంటుందండి. సో మనకి డిజైన్కి తగ్గట్టు మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ బార్డర్ వచ్చేసి షోల్డర్ పైన వచ్చింది. సో ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం అయితే ఫుల్ లెంత్ వచ్చేసి 55 ఇంచెస్ ఉందండి. సో ఈ 55 ఇంచెస్లో బాడీకి వచ్చేసి బాడీ పార్ట్కి వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో 55లో నుంచి 15 తీసేస్తే 40 ఇంచెస్ అయితే వస్తుందండి. 40 ఇంచెస్ అయితే మనకి స్కర్ట్ పార్ట్కి రావాలి. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 40 ఇంచెస్ తీసుకుంటే అయితే మనకి కొంచెం మనం తీసుకున్న 55 ఇంచెస్ అయితే రాదు, కొంచెం అయితే పొట్టిగా అయిపోతుంది. కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుంటే 40 ఇంచెస్కి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి పైన జాయింటింగ్ ఉంటుంది కదా, సో 41 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే లైనింగ్ వచ్చేసి 40 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో 38 ఇంచెస్ అయితే వస్తుంది కదా. సో లైనింగ్కి కూడా ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని 39 ఇంచెస్ తీసుకోవాలి. సో మనకి ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతలో మనం బాడీ పార్ట్ తీసేయగా మిగిలిన దానికి ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఇది అయితే పాలిస్టర్ క్లాత్ అండి. సో మనకి పైన క్లాత్ వచ్చేసి ప్రిల్స్, లోపల లైనింగ్తో కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఇక్కడ పొట్ట దగ్గర మాత్రం ఉబ్బుగా కనబడుతుంది. సో అలా ఉబ్బుగా కనబడకుండా ఉండాలి అంటే ఇలా లైనింగ్ని అయితే మనకి శారీ పెట్టుకోట్ అయితే ఉంటుంది కదండి, సో శారీ పెట్టుకోట్ మోడల్గా అయితే కటింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ లైనింగ్ని అయితే అలా కట్ చేసి అయితే జాయింటింగ్ అయితే చేశాను.
సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో సేమ్ సైజు ఫ్రాక్ ఇంకొక శారీ కూడా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి, అక్కడ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మెయిన్ క్లాత్కి వచ్చేసి 41 ఇంచెస్తో ఇక్కడికి అయితే తీసుకుంటే మనకి ఈ యొక్క బార్డర్ పీస్ అనేది మిగిలింది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అయితే మిగిలిందండి. మనకి ఈ బార్డర్ వచ్చేసి మనకి సింగిల్ బార్డర్ ఉంది కదండి. సో మనకి ఈ మిగిలిన బార్డర్ వరకు అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఈ బార్డర్ని మళ్ళీ మనం అక్కడ బార్డర్ దగ్గర జాయింటింగ్ చేసుకుంటే మనకి డబుల్ బార్డర్ అంటే పెద్ద బార్డర్ లాగా అయితే వస్తుంది కదా. సో కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని బార్డర్ని తీసేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మనకి ఇలా, ఇది అయితే మనకి స్కర్ట్ లెంత్కి అయితే వచ్చేసింది. ఇది అయితే 8 ఫోల్డింగ్స్ పైన, అంటే మనకి పళ్ళు ఒకటి 1.5 మీటర్ తీసేయగా మిగిలిన క్లాత్ అయితే ఇది ఒక 4.5 మీటర్స్ అయితే ఉందండి. సో ఇలా ఈ బార్డర్ని అయితే ఇక్కడ జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి ఇక్కడ బార్డర్ అనేది వేస్ట్ కాకుండా ఇలా కింద బార్డర్కి అయితే జాయిన్ చేసుకుంటే అయితే డ్రెస్ కూడా చాలా నీట్గా అయితే కనబడుతుంది కదండి. సో మనం ఇలా కొత్తగా డిజైన్స్ అనేవి చేసి ఇస్తే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. సో ఫైనల్లీ అయితే డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.